ఇది ప్రజాపాలన కాదు, ప్రజాకంటక ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్వేర్లను కనీసం పిలిచి మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకపోతే అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. 6,000 మంది సర్వేర్లకు ₹1 జీతం ఇవ్వకుండానే అది ఉద్యోగం ఎట్లా అవుతుందని నిలదీశారు. రేవంత్ చెప్పిన 70,000 ఉద్యోగాలు ఒట్టి బూటకమే అని అర్థమవుతుందన్నారు. ధర్నాకు దిగిన 6,000 మంది సర్వేలను ఈడ్చికెళ్లడం తగునా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి ఈగో హర్ట్ అయితే ప్రజలను ఇబ్బంది పెడతారా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఈగో ముఖ్యమా, ప్రజల బాగోగులు ముఖ్యమా అని సీఎం సెక్రటరీ శేషాద్రిని నిలదీస్తారు. ఈగోలకు పనులు చేయడానికి ఇది ప్రజాస్వామ్యమా, మిలిటరీ రాజ్యమా అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. కలెక్టర్లతో మాట్లాడి 22A భూ బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. అధికారులకు కమిషన్లు ఇవ్వొద్దని కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం మెడలు ఉంచి ప్రజల ఆస్తులు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కమిషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని భూ బాధితులు చెప్తున్నారన్నారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు 22A కింద నిషేధిత భూములుగా పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో చెప్పారన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందా? రేవంత్ రెడ్డి పొంగులెట్టి కూడబాలుక్కునే భూ కుంభకోణానికి పాల్పడ్డారనడానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో నిర్బంధాల పర్వం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండ తెగబడుతోంది కాంగ్రెస్ సర్కారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లి పేషెంట్లను పరామర్శిస్తామని హరీష్ రావు ప్రకటించడంతో సర్కారుకు వణుకు మొదలైంది. దెబ్బకు జడిసి పోలీసులను ఉసిగొల్పింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ను కూడా గృహ నిర్బంధం చేస్తారు. పార్టీ నేత క్రిషాంక్ను కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. బీఆర్ఎస్ నేతలు టిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సందర్శిస్తే సర్కారు నిర్లక్ష్యం, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే హౌస్ అరెస్టులు చేస్తారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ ఇష్టారాజ్యమా అని బగ్గుమన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఖండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ఆసుపత్రులను, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తనవిగా డబ్బా కొట్టుకోవడమే మినహా రేవంత్ రెడ్డి అర్భకపాళ్లలో చేసిందేం లేదన్నారు. ఆత్మవిశ్వాసం లేని రేవంత్ రెడ్డి అహంకార ధోరణికి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్పి తీరుతారని, తస్మత్ జాగ్రత్త అని రేవంత్ రెడ్డిని మధుసూదనాచారి హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కారు అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇది ప్రజాపాలన కాదు, నిరంకుశ పాలన అని విమర్శించారు. మేం టిమ్స్కు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎత్తివేస్తుందని మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మండిపడ్డారు. సనత్ నగర్ టిమ్స్ను సీఎం రేవంత్ ప్రారంభించినప్పటికీ మౌలిక వసతులు లేవన్నారు. రేవంత్ డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న తమను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుధీర్ రెడ్డి. హైదరాబాద్ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. 4 నెలలుగా జీతాలు లేకుండా పనిచేసిన 60 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అర్ధాంతరంగా విధుల్లో నుంచి తొలగించారు. న్యాయపరంగా తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ఎందుకు ఇవ్వడం లేదంటూ ధర్నా చేసి ప్రశ్నించినందుకు కక్షపూరితంగా ఉద్యోగాల నుంచి తొలగించారని వాపోతున్నారు బాధితులు. కాంట్రాక్టు గడువు ముగిసిందని సాకు చూపుతూ రేపటి నుంచి తమను విధుల్లోకి రావద్దని మేనేజ్మెంట్ చెప్తున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు పెండింగ్ బకాయిలు ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యకు సర్కారు తీరని అన్యాయం తలపెట్టిందని ఆరోపిస్తూ సంగీత్ థియేటర్ వద్ద ధర్నాకు దిగారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో తమకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ పరిధిలో ఎవరికి ఉద్యోగాలు రావని, ఈ విధానం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లోకి షిఫ్ట్ కావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. తాడ్పాయి మండలం కొండపర్తి దగ్గర బీఆర్ఎస్ కార్యకర్త చక్రపాణి కారుపై దాడి చేశారు. దాడి ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి అనుచరులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖా నాయక్పై ధాన్యం ఎత్తివేత కేసు నమోదైంది. రేఖా నాయక్ పేరిట ఉన్న రైస్ మిల్లులో 40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం కుంభకోణంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్ పోలీసులు క్రైమ్ నెంబర్ 165/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రంలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కనే ఉన్న శ్రీనివాస రైస్ మిల్ గోదాంలో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేశారన్న పక్కా సమాచారంతో భూపాలపల్లి సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 20 లక్షల విలువైన 300 క్వింటాన్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యాన్ని సీజ్ చేశారు. పేదల సమక్షం కోసం ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు అందిస్తున్నటువంటి బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్లు యజమాని పల్నాటి శ్రీనివాస్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. విద్యార్థులు కలెక్టరేట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులను అడ్డుకునే క్రమంలో సిఐ రఘుపతి రెడ్డి సహనం కోల్పోయాడు. ఓ విద్యార్థి గొంతు నొక్కుతూ వెనక్కి నెట్టేశాడు. చదువుకునే పిల్లలను కూడా చూడకుండా రౌడీలతో ప్రవర్తించినట్లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చూపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు విద్యార్థులను బయటకు ఈడ్చిపారేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పట్ల రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఇదేనా పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు అంటూ నిలదీస్తారు. శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే లాఠీలు, హక్కుల కోసం రోడ్డెక్కితే అణిచివేతలా అని సర్కారుపై సీరియస్ అయ్యారు. విద్యార్థులన్నా, నిరుద్యోగులన్నా ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి అని ప్రశ్నలు గుప్పించారు. వెంటనే పోలీసు దమనకాండను ఆపాలని డిమాండ్ చేస్తారు. విద్యార్థులపై చేయి పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాయదుర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కాలేజీ వద్ద సుమారు 200 మంది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శక్తి డౌన్ టౌన్ జీవో 97 రద్దు చేయాలని నినాదాలు హోరెత్తించారు. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలంటూ రాయదుర్గం ఏరియాను మార్మోగించారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల 3 ఏళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటున్నదని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని మండిపడుతున్నారు. జీవో నెంబర్ 97ను, శక్తి స్కీమ్ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల క్లాసులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల నుంచి సిసిసి కార్నర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం అస్తవ్యస్తంగా మారుస్తుందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేట ప్రభుత్వ డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ స్కీమ్ను నిరసిస్తూ జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని వరుసగా 3వ రోజు కూడా
తరగతులను బహిష్కరించారు. కళాశాల ప్రాంగణం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. డిప్లొమా కోర్సుల్లో ఐటీఐ, వొకేషనల్ కోర్సులను మెర్జ్ చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. కోర్సుల విలీనం వల్ల ఇన్ని రోజులు తాము చదివిన డిప్లొమా సర్టిఫికెట్ల విలువ పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా పరకాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే విధానాలను మానుకోవాలని నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను సాంకేతిక విద్యా విభాగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట బాలికల పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా సంస్థలకు 7 దశాబ్దాల సుదీర్ఘ ఘనచరిత్ర ఉందని, ఎందరో నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని విద్యార్థి నాయకులు తెలిపారు. ఇప్పుడు నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమయ్యే పరిస్థితులు సర్కారు కల్పిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉట్నూరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ 3 ఏళ్ల డిప్లొమా కోర్సులు, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అనుసంధానం చేయడాన్ని నిరసిస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ విద్యా విధానాలను అమలు చేస్తున్నారని విద్యార్థి నాయకులు విమర్శించారు. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే జీవో నెంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్ వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ప్రభుత్వ ఫర్టిలైజర్ యాప్లో బుకింగ్ చేసుకున్నప్పటికీ ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. రైతులు తమ వంతు కోసం చెప్పులు క్యూలో పెట్టి లైన్ కొనసాగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కూడా యూరియా కేంద్రం వద్ద రైతులు భారీగా లైన్లో నిలబడ్డారు. పోలీసు రిక్రూట్మెంట్లో ఆదివాసీ బిడ్డలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఏజెన్సీ బంద్కు తుడుంతిప్ప పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో స్కూళ్లు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. 29 శాఖల్లో జీవో 3 సహా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలన్నీ కలిపి ప్రత్యేక చట్టం చేయాలని, కానిస్టేబుల్ ఉద్యోగాలలో 109 జీవో ప్రకారం 75% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు ఐటీడీఏల ద్వారా ఏజెన్సీ ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతున్నారు. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపులో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విగ్రహ తొలగింపునకు నిరసనగా నర్సంపేట నియోజకవర్గ బంద్కు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార మదంతో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మరికొందరు బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమ అరెస్టులు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట బంద్ పాటించింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు మేరకు నర్సంపేటలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు బంద్లో పాల్గొన్నాయి. నర్సంపేట బంద్ నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య, ననపనేని నరేంద్ర కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రజలు భగ్గుమంటున్నారు. తిరిగి అదే చోట పెద్ది విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసేదాకా పోరాటం ఆగదని తేల్చి చెప్తున్నారు. జగిత్యాల పట్టణంలోని 12వ వార్డులో స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ జెండా గద్దెను అభివృద్ధి పనుల సాగుతో అధికారులు తొలగించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత అభివృద్ధి పనులకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని తెలిపారు. కానీ తెలంగాణ ఉద్యమానికి, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పార్టీ జెండా గద్దెను తొలగించడం తగదని ఆమె మండిపడ్డారు. తొలగించిన బీఆర్ఎస్ జెండా గద్దెను తిరిగి అదే స్థానంలో నిర్మించాలని స్థానిక కాంట్రాక్టర్ ఏఈపులను డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తారన్న రేవంత్ సర్కార్ ఇప్పుడు పథకాల రద్దుకే కుట్ర పన్నుతుందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. హైడ్రాకు లాయర్లను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కాపాడేందుకు మాత్రం ఎందుకు న్యాయవాదులను నియమించడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అన్న అసూయతోనే పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న సీఎం రేవంత్ భీమ్గల్ అభివృద్ధికి 20 కోట్లు కేటాయించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఒక్కటే హెలికాప్టర్ పెడితే రేవంత్ 2.5 ఏళ్లలో 2 హెలికాప్టర్లు వాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తూ ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని నిలదీశారు. సీఎం రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల రద్దుకు సర్కారు కుట్ర పన్నుతుందని నిర్మల్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యుత్ ఉద్యోగులు తిరగబడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు మహాధర్నాకు దిగారు. పీఆర్సీ 2026 వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అవుట్సోర్సింగ్ రద్దు చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. 1999 నుంచి 2024 మధ్య చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులపై ప్రభుత్వం కక్షగట్టింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద ధర్నాకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు నేపథ్యంలో పోలీసులు రెచ్చిపోయారు. ధర్నాకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వస్తున్న భూపాలపల్లి కేటీపీపీ విద్యుత్ ఇంజనీర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విద్యుత్ ఇంజనీర్ల అక్రమంగా అరెస్టులపై జేఏసీ మండిపడుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ విద్యుత్ ఇంజనీర్లు జేఏసీ నిలదీస్తుంది. ఉద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టింది. పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యేలు గంగుడి సునీత, శేఖర్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత మాట మార్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. రేవంత్ను ఏకిపారేశారు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్. 10 ఏళ్లు సీఎంగా ఉంటానని ఎలా చెప్పుకుంటావని నిలదీశారు. వైఎస్ కూడా అలా చెప్పుకోలేదంటూ చురకలంటించారు. ముఖ్యమంత్రి కాగానే రేవంత్కు కళ్ళు నెత్తికెక్కాయా అని మండిపడ్డారు. రేవంత్ పీసీసీ చీఫ్ కావడానికి కొండా దంపతులే సహకారం అందించారని గుర్తు చేశారు. ఇక అదే పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ తమ ఇంటికి వచ్చి కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో పరకాల ప్రజలకు తెలియదని, కొండా మురళి తిరిగితేనే రేవూరి గెలిచాడని అన్నారు. ఇక డైపర్లు వేసుకునే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావంటూ రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సుష్మిత. బాన్సువాడ కాంగ్రెస్లో రచ్చద కొనసాగుతోంది. కాంగ్రెస్ పీఏసీ సమావేశం రసాభాసగా మారింది. బాన్సువాడకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిధులిచ్చాడని పోచారం శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. పోచారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోచారం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది.
తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్న రేఖా కాంతారావు వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పోలీసులు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్యాష్ చేసింది. తనను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదని, తాను ఎక్కడికి పారిపోలేదన్నారు రేఖా కాంతారావు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా కొందరు వ్యవహరించారని, అబద్ధాలు ప్రచారం చేస్తూ తాను అరెస్టు అయినట్లుగా వార్తలు రాయించారని మండిపడ్డారు. కోర్టు మీద గౌరవంతో న్యాయ పోరాటం చేశారని, చివరకు న్యాయమే గెలిచిందని చెప్పారు. బాల్యం నుంచే యోగా అభ్యసించడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం లభిస్తుందని అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా ప్రాంతీయ క్రీడా పాఠశాలలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. కరీంనగర్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో విజేతలుగా నిలపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే అమాయకుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి హెచ్చరించారు. ఒక పెద్ద సైబర్ నేరం కేసులో సమర్థవంతంగా విచారణ జరిపి బాధితుడికి చెందిన ₹1,00,00,000 మొత్తాన్ని 100% రికవరీ చేసినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత వేగంగా 100% నగదును రికవరీ చేసే బాధితుడికి అందజేసిన అరుదైన కేసుల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. రాజగిరి మున్సిపల్ కార్పొరేషన్లోని పోచారం డివిజన్ ఇస్మాయిల్ఖూడలో ఉద్రిక్తత నెలకొంది. వసంత్ వ్యాలీ కాలనీ శ్మశాన వాటిక ప్రహారీ కూల్చివేయడంతో ఇస్మాయిల్ఖూడ వాసులు ఆందోళనకు దిగారు. శ్మశాన వాటిక ప్రహారీ కూడా కూల్చివేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వసంత్ వ్యాలీ కాలనీ వాసులతో పాటు రియల్టర్లకు మద్దతుగా పోలీసులే దగ్గరుండి శ్మశాన వాటిక ప్రహారీ గోడను కూల్చివేయించారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలువురిని అరెస్ట్ చేస్తారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కత్తుల నాగరాజు అనే వ్యక్తి రామకృష్ణ ఇంటికి నిప్పు పెట్టడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గత వారం ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పగ పెంచుకున్న కత్తుల నాగరాజు రామకృష్ణ ఇంటిపై దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ప్రమాదంలో రామకృష్ణ బైక్తో పాటు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిందితుడు కత్తుల నాగరాజు పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రబల్లి మండలం బీచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆటో శంషాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారు ఆటో ఢీకొట్టడం వల్ల కారు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ న్యాయవాది తనను వేధిస్తున్నాడంటూ అల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తీవ్ర కలకలం రేపుతుంది. సూసైడ్ నోట్లో అడ్వకేట్ గౌరీశంకర్పై మృతుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. వైన్స్ టెండర్ కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చంద్రశేఖర్ ఆరోపించాడు. అయితే తప్పుడు సంతకాలతో తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆ లేఖలో చంద్రశేఖర్ పేర్కొన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో వేటగాళ్లు రెచ్చిపోయారు. మండల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉచ్చులు వేసి చుక్కల జింకను వేటాడి హతమార్చిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వేటగాళ్లను గుర్తించారు. జింక మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చు తీగలను పరిశీలించి తొలగించారు. వేటకు పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్లో భాగంగా బెంగళరావు నగర్ పార్కులో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి అందరినీ ఏకం చేసి కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. ఇబ్రహీంపట్నం మండలం చల్ల పటేల్గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ వేదోక్తంగా నిర్వహించారు.
యజ్ఞశాలను నిర్మించి అందులో ప్రత్యేక హోమగుండాలను ఏర్పాటు చేస్తారు. ఆగమ శాస్త్రానుసారంగా విశేష హోమాలతో ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అన్నారు. ఎమ్మెల్యేల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు సీఎం విజయ్. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు కారు, పెట్రోల్, డ్రైవర్ అలవెన్స్ రూపంలో బంపర్ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు వారి పిఏలకు మరో 25,000 రూపాయల గ్రాంట్ అందించనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల ఆరోగ్య బీమా వార్షిక కవరేజీ 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు సీఎం. తమకు రవాణా సదుపాయాలు కల్పించాలని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు విజయ్. అయితే టీవీకే సర్కారు నిర్ణయంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆరోపిస్తున్నాయి. దేశంలో 4 నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 9,450 కోట్ల అంచనా వ్యయంతో 410 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్, ఒడిశాలోని భద్రక్ మధ్య 173 కిలోమీటర్ల మేర 4 లైన్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీలోని గూడూరు, తమిళనాడులోని గుమ్మిడిపుండి మధ్య 90 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ కొత్త రైల్వే లైన్లు 8 జిల్లాల్లోని 6,448 గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నాయి. బీహార్ రాజధాని పాట్నా ఆర్జేడీ ఆందోళనతో అట్టుడుకుతోంది. నీట్ పేపర్ లీకేజీల ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ రోడ్డెక్కాయి ఆర్జేడీ శ్రేణులు. పార్టీ అధినేత తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో పాట్నాలో లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ఇక పోలీసుల బారికేడ్లను ఛేదించుకుని లోక్ భవన్లోకి దూసుకెళ్లారు ఆందోళనకారులు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, రిక్రూట్మెంట్లో అవకతవకలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాలను నిరసించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఇండిగో వెబ్సైట్లో సాంకేతిక లోపంతో టికెట్ ఆన్లైన్ బుకింగ్స్ నిలిచిపోయాయి. టికెట్లు బుక్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసర ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఇండిగో హెల్ప్ లైన్ను సంప్రదించాలని ఇండిగో యాజమాన్యం తెలిపింది.